రైట్. విశాఖపట్నంలో కూడా సేమ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇటు పాప ప్రక్షాళన కార్యక్రమంలో ఇటు వైఎస్ఆర్సీపీ నేతలే కాదు, అటు భక్తులు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వామినాయుడు అందుబాటులో ఉన్నారు. అంతకన్నా ముందు ఒకసారి అనంతపురం వెళ్దాం. అనంతపురం కర్నూలులో మా ప్రతినిధి శివారెడ్డి అందుబాటులో ఉన్నారు. శివారెడ్డి, స్వచ్ఛందంగా భక్తులే వచ్చి ఈ పాప ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొంటున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. భక్తులు ఏమంటున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తిరుపతి లడ్డూ పైన చేసిన దుష్ప్రచారం, అసత్య ప్రచారానికి సంబంధించి భక్తుల మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాప ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి భక్తులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే తిరుపతి లడ్డు కోట్లాది మంది ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని గతంలో చంద్రబాబు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సిబిఐ సిట్లో అదేమీ లేదు, ఎట్లాంటి కొవ్వు కలవలేదు, జంతువుల కొవ్వు ప్రసక్తే లేదని తేల్చిన పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఎట్లా చూస్తారు మొత్తం పరిణామాలకు సంబంధించి? ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమం నుంచి మీరు? నిజంగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే బాధ కలుగుతూ ఉంది. తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, తన రాజకీయ కోసం కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరీ దిగజారి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోట్ల మంది భక్తులు విశ్వాసంతో నమ్ముకున్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా అవకాశం చేసేటటువంటి విధంగా తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందనేసి రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పంది కొవ్వు కలిసిందని చెప్పేసి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకున్నానని చెప్పి ఊరేగేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అదే సిట్ కావచ్చు, అదే సిబిఐ కావచ్చు, కేవలం సుప్రీంకోర్టు కూడా మీకు మొట్టికేలేసినప్పటికీ మీకు బుద్ధి రానటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేల మంది సంస్థలు సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, హైందవ భక్తులు కావచ్చు, హిందూ భక్తులు అందరూ కావచ్చు, కోట్ల మంది తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మన యొక్క హైందవ ధర్మాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం అందరం కలిసి ఒక తాటిపైన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన అబాండాలు వేయటం అని కాదు, అబాండాలు వేయడంతో పాటు హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మం పైన యుద్ధం చేసేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారు. కాబట్టి మనమందరం జాగ్రత్తగా ఉండి హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనేసి ఈ సందర్భంగా ప్రధానంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గతంలో అనేక ఆరోపణలు చేశారు తిరుపతి లడ్డుకు సంబంధించి. ఏం డిమాండ్ చేస్తున్నారు? క్షమాపణ చెప్పాలంటున్నారా లేకుంటే రాజీనామా చేయాలంటారా? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు వాళ్ళు క్షమాపణ చెప్పినా, రాజీనామా చేసినా వాళ్ళు చేసినటువంటి పాపం పోదు. ఎందుకంటే మోడీ గారు ఆ రోజు ప్రత్యేక హోదా బదులు 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చిపోయినని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కేవలం రాజకీయ లబ్ధి కోసము వారాహి యాత్ర అంటాడు, లేదా నేను ఎవరికి మడుగులు వచ్చేవాని కాదని గతంలో కూడా చెప్పారు. అవును, ఈరోజు హిందువుల కంటే కూడా నీకు బలమైంది ఏది ఉంది? ఆ బలమైన శక్తి ఏది? ఎందుకు నువ్వు ఈరోజు తెలుగుదేశాన్ని అడుగులకు మడుగులు వచ్చుతున్నావు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. పాచిపోయిన లడ్డు అని ఎద్దేవా చేసింది మీరు, ఈరోజు జంతు కొవ్వు ఉందని చేస్తానేది మీరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కసారి కూడా ప్రజల మనోభావాలతో ఆడుకుంటారు, అబద్ధాలు చెప్పి ప్రజలు నైవంచన చేస్తారు. కాబట్టి ఆ దేవదేవుని కూడా మనం ఈరోజు కించపరిచే విధంగా, అపహాస్యం చేసే విధంగా చూసాం. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు 140 కోట్ల భారతదేశ జనాభా సిగ్గుపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పవిత్రమైన లడ్డూలో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆ రోజు సనాతన ధర్మం చేసి